హలో మేమైతే హోమ్ మేడ్ బ్రెడ్ పిజ్జా అయితే ట్రై చేస్తున్నాం అనమాట. సో ఎప్పుడో ఒక్కసారి అప్పుడెప్పుడు వచ్చినప్పుడు న్యూస్ పేపర్లో అయితే చూసామన్నమాట. సో అదైతే ఒకసారి ట్రై చేద్దామని ఇంట్లో అయితే చేస్తున్నాం. సో మెయిన్ కావాల్సింది బ్రెడ్ పిజ్జాకి చెక్క, లవంగం ఇవన్నీ కాకుండా బ్రెడ్, టమోటా, ఆనియన్స్, మిర్చి, పెరుగు, బటర్, బొంబాయి రవ్వ, మెయిన్ బొంబాయి రవ్వ కూడా ఉండాలన్నమాట. సో కొత్తిమీర ఇవన్నీ అయితే కావాలన్నమాట మనకి. సో తర్వాత ఏం చేసుకోవాలంటే అన్ని చాప్ అయితే చేసుకోవాలి, అన్ని కట్ చేసేసుకొని తర్వాత అవన్నీ ఒక దాంట్లో యాడ్ చేసేసుకొని తర్వాత బొంబాయి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత కాసేపు మిక్స్ చేసేసుకొని ఒక 30 minutes పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట. పక్కన పెట్టుకుంటే కొద్దిగా మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. సో దాని తర్వాత చూసుకుంటే మళ్ళీ మనమైతే కట్ మిక్స్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా పెరుగు వేసుకొని మనకి ఎంత కావాలో అంత వేసుకొని, అంటే ఎన్ని స్లైసెస్ కావాలో దాన్ని బట్టి పెరుగు వేసుకొని యాడ్ చేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని బ్రెడ్కి కొద్దిగా బటర్ రాసి ఏదైతే ఉంటుందో అదంతా దానిపైన పేస్ట్ని ఏదైతే ఉంటుందో దానిపైన బ్రెడ్ పైన యాడ్ చేసేసి పెన్నం పైన అయితే కొద్దిగా నెయ్యి యాడ్ చేసేసి దానిపైన వేసేసుకుంటే కొద్దిగా ఒక సిమ్లోనే పెట్టుకొని అయితే రోస్ట్ చేసుకోవాలన్నమాట, లేదంటే మళ్ళీ మాడిపోతుంది. కొద్దిగా యాడ్ చేసుకొని అలా బ్రెడ్ పైన కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని చేస్తే టేస్ట్ మాత్రం చెప్పక్కర్లేదు అసలు. హోమ్ మేడ్ పిజ్జా ఒక్కసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్ అనమాట, చాలా అంటే చాలా నచ్చుతుంది. ఫ్రెండ్స్కి అయితే చాలా అంటే చాలా బాగా నచ్చిందంట. అంటే ఇంట్లో వాళ్ళు ఎప్పుడైతే చేసుకోలేదంట, ఫస్ట్ టైం అయితే హోమ్ మేడ్ బ్రెడ్ పిజ్జా అయితే టేస్ట్ చేశారు. చాలా అంటే చాలా బాగుందని రివ్యూస్ అయితే ఇచ్చేశారు.